రోజు నేను ఇంకో వెరైటీ ఆఫ్ రెసిపీతో వచ్చేసాను. చూడండి, ఈరోజు ఎగ్ రెసిపీ చేయాలనుకుంటున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు పసుపు, కారం, ఆవాలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఎగ్స్. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. వేసుకుంటున్నాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాం. దాంట్లో కొంచెం ఆవాలు సరిపడినంత, కరివేపాకు 2 రెమ్మలు, ఆనియన్ కూడా వేసేసుకుందాం. అలాగా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. ఇప్పుడు మిక్స్ చేద్దాం. కొంచెం పసుపు అంటే 1 స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ కారం వేసుకుంటున్నాం. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. అన్నీ వేసేసుకుందాం కదా. కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నాం. చూడండి, ఒక గ్లాస్ వేసుకున్నాం. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుందాం. 2 స్పూన్స్ వేసుకుందాం. సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కలిపేసుకొని మూత పెట్టేద్దాం. ఉడకబెట్టిన ఎగ్స్ వేసేస్తున్నాం. చూడండి, మిక్స్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొంతసేపు మూత పెట్టేసుకుందాం. అయిపోయింది ఎగ్ కర్రీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. డన్, కంప్లీటెడ్ రెసిపీ.